మీరు కేసీఆర్ని కుర్చీ దించడానికి ముస్లిం డిక్లరేషన్ చాలా పనిచేసిందని విన్నాం మేము. అసలు ఆ ముస్లిం డిక్లరేషన్లో మీ పాత్ర ఏంటి? కేసీఆర్ ఏవి పట్టించుకోలేదు. ముస్లిమ్స్ ఏ దిక్కు లేదు, ముస్లిమ్స్ నాకే ఓటేస్తారని చెప్పి ఒక కాంగ్రెస్ని గెలిపించాల్సిందే అని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రకంగా కేసీఆర్ను దించేయడం సాధ్యమైంది. అయితే ముస్లిం గురుకులాల్లో ఖాళీ సీట్లను నాన్ ముస్లింలకి భర్తీ చేయడం వల్లనే మార్కులు తక్కువ వస్తున్నాయి, ర్యాంకులు తక్కువ వస్తున్నాయి అని మీరు అందులో పేర్కొన్నారు ముస్లిం డిక్లరేషన్లో. ఆధునిక విద్య సరిగా చెప్పడం లేదు, టీచర్స్ సరిగా లేరు, ఆ పిల్లలకి సరైన సదుపాయాలు లేవు. ముస్లింలో అంతర్గత సంస్కరణలు తీసుకురావాలని మీకు ఎందుకు వచ్చింది? ఈ టర్న్ ఎట్లా జరిగిందంటారు? ఫాసిజం పొంచి ఉంది, ముస్లింలు ప్రతి చోట టార్గెట్ చేయబడుతున్నారు, వివక్ష. కొందరేమో ముస్లింలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, వెళ్ళిపోవాలి అని కొందరు. ఇంకొందరే మీలాంటి వాళ్ళు, మీరేమో ముస్లింలు మూలవాసులే అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రెండిట్లో ఏది సరైందంటారు? భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్ర హక్కు ఉన్నది. అవి అలాగే ఉన్నాయి, ఆ చట్టాలు చేసే ఉన్నాయి ఇంకా. కానీ అవి ఎప్పటికీ ముస్లింల మీద లేకుంటే ఇంకా ఇతర కమ్యూనిటీస్ మీద వేలాడే కత్తులే. స్కైబాబా గారు, ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఇన్ని మతాలు ఉన్నప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా కేవలం హిందూ ముస్లింలకే ఎందుకు గొడవలు అవుతాయంటారు? నిజానికి అవి జరగడం కాదు, వాటిని జరిపిస్తూ ఉన్నారు. అయితే ఒకటి, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి, ఇంకొకటి ముత్యాలమ్మ గుడి మీద దాడి. ఈ రెండింటిని మీరు ఎట్లా వివరిస్తారు? ముత్యాలమ్మ గుడి మీద దాడి చాలా తీవ్రంగా ఖండించాల్సిన అంశం. మరి ఇక్కడ మూలవాసులు అయితే వందే మాతర గీతం ఎందుకు పాడరు, వందే మాతరం అని ఎందుకు అనరు? అల్లా ముందు తప్ప ఎవరి ముందు మనం తల వంచకూడదు. ఇంకోటి, మన భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా బీజేపీ ముస్లింల కేంద్రీకంగా ముస్లింల మీద మీరు ఇందాకనే అన్నట్టు బూచిగా చూపిస్తూనో లేకపోతే ముస్లింల దుష్ప్రచారం చేస్తూనో ఆ ముస్లింల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎన్నికల క్యాంపెయిన్ అనేది. ఎంత సిగ్గుచేటంటే ఒక దేశ ప్రధాని అనేవాడు కేవలం ముస్లింల ముచ్చట, అంటే ముస్లింల మీద వ్యతిరేక మాటలు లేకుండా ఒక్క సభలో కూడా పాల్గొనకుండా హలో ఫ్రెండ్స్, కైజర్ న్యూస్కు స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు కవి, రచయిత, ఉద్యమకారుడు స్కైబాబా, షేక్ యూసఫ్ బాబా. ఇవాళ మనం వారితో మాట్లాడబోతున్నాం ఎన్నో విషయాలు. ప్రస్తుతం దేశంలో మాట్లాడితే, ప్రశ్నిస్తే దేశద్రోహుల కేసులు, ఇంకోవైపు హిందూ ముస్లిం అనుకుంటూ కొట్లాటలు. చూద్దాం, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. నమస్తే స్కైబాబా గారు. నమస్తే. మీరు కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, యాక్టివిస్ట్గా సమాజంలో ఇన్ని పనులు చేయడానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? మీ జీవిత నేపథ్యం గురించి, ఏ సామాజిక పరిస్థితులు మీపై ప్రభావం ఉన్నాయి, ఒక్కసారి చెప్పండి మాతో. కైజర్ న్యూస్ ప్రేక్షకులకు, మిత్రులకి సలాములు. మాది నల్గొండ. బేసికల్గా కవిత్వము, కథలు అంటే ఇంట్రెస్ట్ ఉండి సాహిత్యంలోకి వచ్చాను నేను. తర్వాత జర్నలిజం నా వృత్తి, జర్నలిస్ట్గా పనిచేస్తూ సాహిత్యం రాస్తూ వచ్చాను. ఈ క్రమంలో నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను కాబట్టి ఈ దేశంలో ముస్లిమ్స్ రకరకాలుగా దాడులకు లేదంటే వివక్షకు గురవుతున్నారు కాబట్టి ఆ మూలాలేంటి, అసలు దాని వెనక కారణాలేంటి అని చెప్పి తెలుసుకోవడం, వాళ్ళ గురించి రాయడం, పనిచేయడం అనేది ఒక అలవాటుగా వచ్చింది. తర్వాత ఆ తెలుసుకుంటున్న ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్న క్రమంలో చాలా అవసరం ఉంది వీళ్ళ గురించి మాట్లాడడం,
ముస్లింల గురించి మాట్లాడడం అంటే నా గురించి నేను మాట్లాడడమే కాదు, ఈ దేశ మూలవాసుల గురించి కూడా మాట్లాడడం అని చెప్పేసి అర్థం కావడంతో నేను అవసరమై తప్పనిసరై సాహిత్యం రాయడంతో పాటు సామాజిక ఉద్యమాల్లో కూడా పనిచేయడము, ఎప్పటికి ఏది అవసరమైన ఉద్యమం ఉంటుందో ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ ఈ సమస్యల్ని ఎత్తి చూపెడుతూ ముందుకు వెళ్ళడం చేస్తూ వస్తున్నాను. స్కైబాబా గారు, మీరు కవితలు రాయడంగా ఒక పాట కూడా రాశారని విన్నాను. పాట చూశాను కూడా నేను. ఒక్కసారి ఆ పాట పాడండి, కొన్ని లైన్స్ మా కోసం. అంటే నిజానికి ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్, మెజారిటీ ముస్లిమ్స్ మూలవాసులు అని చెప్పేసి మా పరిశోధనల్లో తేలింది. నేను కూడా ఏం భావిస్తానంటే, నా తాత ముత్తాతల నాడు మేము ఏ దళితులమో, బీసీలమో, ఎస్టీలమో, లేదంటే ఇంకేదైనా కులం నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళని చెప్పి నేను భావిస్తాను, నమ్ముతున్నాను. కాబట్టి ఆ కోణం నుంచి నేను ఒక పాట రాసి ఉంటి. నిజానికి అంబేద్కర్ గురించి చాలా రోజుల వరకు పెద్దగా ఆయన ఇంపార్టెన్స్ గురించి మాకు పెద్దగా తెలియదు. నిజానికి ఆయన గురించి తెలుసుకుంటూ పోతూ ఉంటే ఇవాళ మీరు అంబేద్కర్ గురించి ఎంతగా ప్రాముఖ్యత పెరిగిందో దేశంలో, ఆయన అట్టడుగు వర్గాలు, మైనారిటీలకు సంబంధించి ఆయన ఆలోచనలు ఎంతగా ఉపకరిస్తున్నాయో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ కోణం నుంచే నేను రాసిన పాట ఒకటి భీమ్ సాంగ్ అని చెప్పేసి రాసి ఉంటి. అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగిన ఒక భీమ్ డ్రమ్ ప్రోగ్రాంలో కూడా నేను స్టేజ్ నుంచి పాడి ఉంటి. దాని పల్లవి పాడతాను. भीम बोलो रे मीम को लेके मीम बोलो रे भीम, भीम बोलो रे मीम को लेके मीम बोलो रे भीम, हम मूलवासी ओ परदेसी, हम मूलवासी ओ परदेसी, बोलो रे बोलो भीम भीम भीम, भीम बोलो रे मीम को लेके मीम बोलो रे भीम. ఇట్లా ఈ పాట అంటే అంబేద్కర్ని ఓన్ చేసుకోవడంతో పాటు అదే వరుసలో ముస్లింలను కూడా మూలవాసులుగా మిగతా సమాజం కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భీమ్ అంటే అంబేద్కర్, అలాగే మీమ్ అంటే ముస్లిమ్స్, కాబట్టి ఆ కోణం నుంచే పాట రాయడం జరిగింది. ఇప్పుడు మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ పాట చివరిలో ఒక లైన్ ఉంటుంది, అదేంటంటే పటేల్ హటావో భీమ్, పటేల్ హటావో చెప్పండి అది. పటేల్ హటావో పూలే को लाओ, पटेल हटाओ फूले को लाओ, बोलो रे बोलो भीम भीम भीम, भीम बोलो रे मीम को लेके मीम बोलो रे भीम. నేను అడిగేది ఏంటంటే, పటేల్ హటావో పూలేకో లావో, పటేల్ మీద ఎందుకు అంత వ్యతిరేకత? ఎందుకు మీకు పటేల్ వద్దు? వ్యతిరేకత కాదు అది. పటేల్ని ఇవాళ అట్టడుగు వర్గాలు కావచ్చు, లేదంటే పటేల్ అనడమే ఒక ఆధిపత్య భావజాలానికి సంకేతం లాగా ఉంటుంది. ఇలా పటేల్ని పెద్ద విగ్రహం పెట్టి మరి బీజేపీ నిజానికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. కానీ ఈ దేశానికి కావాల్సింది పూలే, అంబేద్కర్లు. ఈ దేశ దేశీయ విప్లవం ఏదైతే వస్తుంది అనుకుంటే, రావాల్సిన అవసరం ఉందనుకుంటే, ఆ ఉద్యమము పూలే అంబేద్కర్ వల్లనే వస్తుంది. అంబేద్కర్కి పూలే గురువు అని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. పూలే బేసికల్గా ఇక్కడ విద్య కావాలి అట్టడుగు వర్గాలకి, తర్వాత దేశీయ విప్లవం కోసం ఆయన దారులు వేశాడు. అట్లా కాబట్టి పటేల్ కాదు ఈ దేశం కావాల్సింది, పూలే కావాలి అని చెప్పేసి మళ్ళీ బోలో రే బోలే భీమ్ భీమ్ అని చెప్పేసి మళ్ళీ అంబేద్కర్ని కూడా గుర్తు చేస్తూ ఆ వాక్యం రాయడం జరిగింది. మీరు కేసీఆర్ని కుర్చీ దించడానికి ముస్లిం డిక్లరేషన్ చాలా పనిచేసిందని విన్నాం మేము. అసలు ఆ ముస్లిం డిక్లరేషన్లో మీ పాత్ర ఏంటి? ముస్లిం డిక్లరేషన్ అనేది ఒక చారిత్రక సందర్భంలో మేము ఆలోచన చేసి తీసుకొచ్చింది. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ సలీం పాషా కలిసి దాన్ని రూపొందించాము. ఒక 22 ప్రధానమైన ముస్లింలకి ఏం కావాలి అనే డిమాండ్స్ని రాజకీయ పార్టీల ముందు పెడుతూ మేము ముస్లిం డిక్లరేషన్ను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 భాషల్లో
వేసాం. అది ముస్లిం డిక్లరేషన్ చాలా చిన్న బుక్లెట్టే, పుస్తకమే, కానీ ఇది చాలా ఎక్కువగా స్పందన వచ్చింది దీనికి. దీంట్లో మేము ఒక సైకిల్ బాగు చేసే ఒక ముస్లిం బొమ్మను ముఖ చిత్రంగా వేశాం. అంటే ముస్లింల స్థితిగతులు ఇది బొమ్మ పట్టిస్తుంటుంది. అయితే ఈ డిక్లరేషను తీసుకొస్తున్న క్రమంలో అంటే ఆయా 22 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మావి, ఆ డిమాండ్స్ పట్ల రకరకాల వ్యక్తులతో మాట్లాడడము, సూచనలు తీసుకోవడము, ఏవి మనం ప్రభుత్వాన్ని అడగగలం, అన్నీ ప్రభుత్వాలు చేయలేవు. అడగగలిగినవి, డిమాండ్గా పెట్టగలిగినవి, ఇటు దూదేకుల విషయాలు కావచ్చు, స్త్రీల విషయాలు కావచ్చు, తర్వాత ముస్లింల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఈ డిమాండ్స్లో పెట్టాం. అయితే పెట్టి ఏదైతే ఈ డిక్లరేషన్ తీసుకొచ్చామో దీనికి ఎక్కడ లేని రెస్పాన్స్ వచ్చింది. ముస్లిం సమాజం నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు జిల్లాలకు పిలిచి మరీ మా ఈ డిక్లరేషన్ టీమ్ని, అంటే తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి మేము పెట్టి ఉంటుంది. ఆ కమిటీని ముఖ్యంగా నన్ను, సలీం పాషాను, ఇంకా మిగతా వాళ్ళని జిల్లాలకు పిలిచి మరీ మీటింగ్లు పెట్టారు. చాలా మీటింగ్లు జరిగాయి. అట్లా ముస్లిమ్సే స్వతహాగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పిలిచి మరీ చేశారు. అట్లా మేము ఈ డిమాండ్స్ కేసీఆర్ నెరవేర్చడం లేదు, ఇప్పటికైనా నెరవేర్చాలని చెప్పేసి ఎలక్షన్కి 1 సంవత్సరం ముందు నుంచే మేము డిమాండ్ చేశాం. కానీ కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. కేసీఆర్ ఏవి పట్టించుకోలేదు. ముస్లిమ్స్ ఏ దిక్కు లేదు, ముస్లిమ్స్ నాకే ఓటేస్తారని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో కేసీఆర్ ఉన్నాడు. మేము చాలా టైం ఇచ్చాము, మేము చెబుతూ వచ్చాం, ఇవి పనులు ఎవరు చేస్తారో వాళ్ళకు మనం ఓటు వేయాలని చెప్పేసి ముస్లింలను మాట్లాడుతూ వచ్చాం. సగం దూరం వచ్చే వరకే కేసీఆర్ ఏం చేయడని అర్థమైపోయింది. ప్లస్ కేసీఆర్ అంతర్గతంగా బీజేపీతో మిలాఖత్ అయి ఉన్నాడు అని చెప్పేసి కూడా అందరూ మేధావులు అనుకోవడము, బయట చర్చ జరుగుతుండడం తెలిసి వచ్చింది. అయినప్పుడు బీజేపీని కేంద్రంలో ఓడించాలంటే దాంతో ఎవరైతే మిలాఖత్ అయి ఉన్నారో వాళ్ళను కూడా ఓడించాల్సిందే, తద్వారానే మనము బీజేపీకి చెక్ పెట్టగలం అని చెప్పేసి మేము ఈ ముస్లిం డిక్లరేషన్ ద్వారా ఆ మీటింగ్స్లలో మాట్లాడుతూ పూర్తిగా కేసీఆర్కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం జరిగింది. అట్లా తీసుకోవడం అనేది అది పోను కాంగ్రెస్కి లాభమైంది. అట్లా మేము ముస్లిం డిక్లరేషన్ ద్వారా, అంటే మేము మా వీడియోస్ కానీ, మా మీటింగ్స్ కానీ, మా అభిప్రాయాలు చెప్పడం కానీ అవన్నీ ముస్లిం గ్రూప్స్లో, ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ఉంది. సో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యాయి. ముస్లిమ్స్ అందరు చూశారు, నిజమే కేసీఆర్ మనకేం చేయట్లేదు, కనీసం కాంగ్రెస్ అయినా వస్తే ఏమైనా చేస్తుందేమో, అట్లాగే కేసీఆర్ బీజేపీతో మిలాఖత్ అయి ఉన్నాడు కాబట్టి మనము కాంగ్రెస్ని గెలిపించాల్సిందే అని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రకంగా కేసీఆర్ను దించేయడం సాధ్యమైంది. మా వల్ల కూడా మా పాత్ర కూడా అందులో ప్రధానంగా ఉంది. అంటే కేసీఆర్ ఈ 10 ఏళ్ల కాలంలో ఏమంటాం పాతబస్తీకి ఏమీ చేయలేదంటారా మీరు? పాత బస్తీలో ఆల్రెడీ ఒక పార్టీ ఉన్నది. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే అక్కడ జరుగుతుంది. వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో ఉంటారు. కాబట్టి కేసీఆర్ ప్రత్యేకంగా అక్కడ వాళ్ళతో వాళ్ళకి అంటే పాత బస్తీలో ఏం చేయలేదు. ఏమైనా చేస్తే ఆ పార్టీ ఎంఐఎం పార్టీకి చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం చేశాడంటే పాత బస్తీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఓవైసీ బ్రదర్స్కి ఇఫ్తార్ దావతులలో ఖజూర్ తినిపించడం, లేదంటే అట్లా దిఖావా అంటారు, అంటే బయటికి కనబడేటట్టు ఏదో పెద్ద పెద్ద హోర్డింగ్లలో చూపెట్టడం తప్ప పాత బస్తీ వాళ్ళకి ఏం చేయలేదు. అట్లాగే మొత్తంగా ముస్లింలకు కూడా ఏం చేయలేదు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో చాలా హామీలు ఇచ్చాడు కేసీఆర్ ముస్లింలకు సంబంధించి. కానీ ఒక్క మైనపు బొమ్మ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మిగతా ఏ హామీలు నెరవేర్చలేదు. ఒక విషయం మాత్రం ఆయన 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు ముస్లింలకి. 12% సాధ్యం కాదు, కనీసం 9% సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది, 9% ఇస్తే చాలు మీరు అని చెప్పేసి కూడా మేము చెప్పాం. కానీ ఆయన ఏ రిజర్వేషన్ ఇవ్వలేదు. ఒక బిల్లు పాస్ చేయించాడు అసెంబ్లీలో, కేంద్రంలో బీజేపీ ఉంది, అది ఎటుబడి చెత్తబుట్టలో వేస్తుందని తెలుస్తుంది. అట్లాగే జరిగింది. ఒక్క మంచి పని కేసీఆర్ చేశాడు. ఒక 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు. అది మాత్రం చాలా మంచి గొప్ప పనిగా
మనం చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు కొంచెము వెనక ముందు అంటే దాంట్లో పిల్లలు సరిగా నిండకపోవడం, ప్రచారం సరిగా లేకపోవడం వగైరా జరుగుతూ ఉంది. కానీ వాటిని మనము ఒప్పుకోవాల్సిందే. ఆ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది అది కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి చాలా ఉపయోగం. వాటిని మేము సపోర్ట్ చేస్తాం. అయితే ముస్లిం గురుకులాల్లో ఖాళీ సీట్లను నాన్ ముస్లింలకి భర్తీ చేయడం వల్లనే మార్కులు తక్కువ వస్తున్నాయి, ర్యాంకులు తక్కువ వస్తున్నాయి అని మీరు అందులో పేర్కొన్నారు ముస్లిం డిక్లరేషన్లో. అంటే నాన్ ముస్లింలకి కేటాయించడం వల్లనే ఇక్కడ ర్యాంకులు రావట్లేదు అంటారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా? లేదు, అట్లా మేము ఏమీ అనలేదు. కానీ ఏదైతే ఖాళీ సీట్లు ఉన్నాయో ఆ సీట్లని నాన్ ముస్లింలతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా నింపడం కాకుండా ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా ముస్లింల ద్వారానే ఆల్రెడీ దాంట్లో కొంత పర్సంటేజ్ ఉంటుంది నాన్ ముస్లింలకి. ఆ పర్సంటేజ్ కాకుండా ముస్లింలతో నింపవలసిన సీట్లను కూడా ఇంకా నాన్ ముస్లింలతో నింపే పరిస్థితి ఉన్నది. దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అయితే ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. ఎందుకంటే వాడి అన్నీ ఈ కిరాయి బిల్డింగ్లలో ఉండడం కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి వాటిల్లో. ఆ సమస్యల్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అధిగమిస్తే కొంచెం ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ముస్లింలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ముస్లింలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైన్డ్ టీచర్స్తోని, మంచి భోజనంతో, మంచి బిల్డింగ్స్లో విద్య చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి ఎవరు, మన ముస్లింలు. కానీ అట్లా ఉపయోగించుకోకుండా కొన్ని చోట్ల సరిగా ఫీల్ కాకపోవడం, సీట్లు, ఇంకా రకరకాల కారణాలతోని కొందరు ఆ స్కూల్స్లో పిల్లల్ని చేర్చకపోవడం, మదర్సాలలో చేరుస్తున్నారు కొంతమంది, కానీ ఈ స్కూల్స్లో చేర్చడానికి వెనక ముందు ఆడే పరిస్థితి కూడా అక్కడక్కడ ఉంది. అయితే మదర్సాల గురించి మీకున్న స్పష్టమైన అవగాహన ఏమిటి చెప్పండి? మదర్సా విద్య అనేది ముస్లింలు ఆధ్యాత్మిక విద్యగా దాన్ని ఎక్కువగా చూస్తున్నారు. అయితే మదర్సా విద్య చెప్పడం అనేది మతపరంగా ముస్లింల ఇష్టమే అయినప్పటికీ ఆధునిక విద్య కూడా మదర్సా విద్యతో పాటుగా, అంటే ఏమంటారు, దీనీ విద్య అంటారు దాన్ని, ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్య కూడా చెప్పాలి మదర్సాలలో. అట్లా చెప్పకుండా ఓన్లీ ఆధ్యాత్మిక విద్య మాత్రమే చెప్పే మదర్సాలు వల్ల ముస్లిం విద్యార్థులకు, ముస్లిం పిల్లలకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాము. కాబట్టి మేము ఆధునిక విద్య కూడా దాంట్లో చెప్పాల్సిందే. అట్లా చెప్పని మదర్సాలని విషయంలో ముస్లిం జనం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక దృష్టి ఉంచి వాటిల్లో ఆధునిక విద్య చెప్పేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ చాలా చోట్ల అటు జరగడం లేదు. ఇన్ని రోజులు నిజానికి చైతన్యవంతులైన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కూడా కావచ్చు, మదరసాల విషయంలో అటువైపు తొంగి చూడలేదు. ఏం జరుగుతుందనే తెలియదు వాళ్ళకి, ఎవరికి అవగాహన లేదు. ఈ మధ్య నేను ముఖ్యంగా దునియాదారీ ముస్లిం సోషల్ మూవ్మెంట్ అనే ఒకటి మొదలుపెట్టి వస్తూ ముస్లిం అంతర్గత సంస్కరణ వ్యాసాలు రాస్తూ వస్తున్న క్రమంలో మదర్సాల మీద దృష్టి పెట్టినప్పుడు చాలా విషయాలు నాకు తెలిసి వచ్చాయి. జిల్లాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మదర్సాల్లో ఆధునిక విద్య సరిగా చెప్పడం లేదు, చాలా చోట్ల చెప్పడం లేదు, టీచర్స్ సరిగా లేరు, ఆ పిల్లలకి సరైన సదుపాయాలు లేవు అని రకరకాల విషయాలు తెలిసాయి. అది కొద్దిగా మనకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళు రేపు ఈ పోటీ ప్రపంచంలో ఎట్లా పోటీ పడగలుగుతారు, కేవలం ఆధ్యాత్మిక విద్య చదువుకోవడం వల్ల వాళ్ళ బతుకులు ఎట్లా గడుపుతారు, వాళ్ళ జీవనం ఎట్లా గడుస్తుంది అనే ఒక ఆందోళనకి నేను గురి అవ్వడం జరిగింది. ఆ కోణం నుంచి నేను మదర్సాల మీద ఎక్కువ స్ట్రెస్ చేసి మరీ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆధునిక విద్య మదర్సాల్లో ప్రవేశపెట్టాల్సిందే. అట్లా ప్రవేశపెట్టని మదర్సాలని మూసేయడమో లేకుంటే దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకునేటట్టుగా ముస్లిం కమ్యూనిటీ మేధావులు కావచ్చు, ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే మీరు ఈ మధ్యకాలం నుండి మీరు చేస్తున్న ఇది ముస్లిం సోషల్ మూవ్మెంట్, దునియాదారీ ముస్లిం సోషల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి వివరంగా చెప్పండి. ఇంకొకటి నేను అడిగేది ఏంటంటే, ముస్లింలో అంతర్గత సంస్కరణలు తీసుకురావాలని మీకు ఎందుకు వచ్చింది? ఈ టర్న్ ఎట్లా జరిగిందంటారు? ఇప్పుడు మామూలుగా హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. కొంత చైతన్యం వచ్చిన ముస్లిమ్స్ ఇంటలెక్చువల్స్ ఎవరైనా హక్కుల గురించి మాట్లాడతారు. ప్లస్ ఈ దేశంలో ఇవాళ ఫాసిజం పొంచి ఉంది. ముస్లింలు ప్రతి చోట టార్గెట్ చేయబడుతున్నారు. వివక్ష
పెరిగిపోయింది, ముస్లింల మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ కోణాల నుంచి చాలామంది పనిచేస్తున్నారు. ముస్లింలే కాదు, నాన్ ముస్లిమ్స్ కూడా ఆందోళన చెందుతున్నారు ఆ విషయంలో. ఆ కోణం భర్తీ అవుతా ఉంది నిజానికి. కొంతలో కొంత ముస్లింలు అటువైపుగా పనిచేస్తున్నారు. కానీ ఎక్కడైతే ఎవరు మాట్లాడని కొన్ని ప్యాకెట్స్ ఉంటాయో, కొన్ని చీకటి కోణాలు ఉంటాయో, ఆ విషయాల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఎవరైతే మాట్లాడగలమో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది అని నేను భావిస్తాను. అట్లా నేను ఈ అంతర్గత సంస్కరణ మీద దృష్టి పెట్టడం జరిగింది. నిజానికి చాలా మొదటి నుంచి కవిత్వం రాస్తున్న దశ నుంచి కూడా మేము ముస్లింల అంతర్గత లోపాల మీద, ఛాందసత్వం మీద, మూర్ఖత్వం మీద కావచ్చు, మూఢత్వం మీద కావచ్చు, కవితలు కథలు రాస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ విషయాలు మాట్లాడకపోతే మరెవరు మాట్లాడే అవకాశం ఉండదు. చాలా అంటే జనరల్గా ఏంటంటే ముస్లిమ్స్ మతం గురించిన విషయాలు, ఖురాన్ గురించిన విషయాలు, తర్వాత హదీస్ గురించిన విషయాలు ఏదైనా మాట్లాడంగానే తొందరగా ఫైర్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారని కూడా వినరు. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ మూడింటిని మేము ముట్టుకోవడం లేదు. కానీ ముస్లింల నడవడికలో ఏదైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో, వెనుకబాటుతనంకి ముస్లింలు గురవుతున్నారో, అట్లా ఆ విషయాల్ని మనం గ్రహించి వాటిని తొలగించుకునే లేదంటే సంస్కరించుకునే కోణంలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నేను బలంగా ప్రతిపాదిస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, ఏదైతే జీవులు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తమ శారీరక గుణాలను మార్చుకోలేదో ఆ జీవులు ఈ భూమి మీద నశించిపోయాయి. ఉదాహరణకు రాక్షస బలులు కావచ్చు, ఇంకా చాలా. నాకేమనిపిస్తుంది, నేను అనేది ఏంటంటే, ముస్లింలైనా ఇంకెవరైనా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన జీవన సరళిని కూడా మార్చుకోకపోతే ఆ కమ్యూనిటీస్ వెనకబడిపోతాయి. అట్లా ఇవాళ ముస్లిమ్స్ పెద్ద ఎత్తున వెనకబడిపోతున్నారు. మిగతా సమాజం ఏదైతే సైన్స్ పరంగా కావచ్చు, లేదంటే మోడర్న్ ప్రపంచంలో చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉందో, ఆ దశ ముస్లింలలో ఆగిపోయింది. వాళ్ళ నుంచి సైంటిస్టులు రావట్లేదు. 13వ శతాబ్దం నుంచి అసలు ముస్లింలలో సైంటిస్టులు రావట్లేదు. దానికి కారణాలు ఏంటి అనేది అందరూ ముస్లిం ఆలోచన పరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ విషయాలను అర్థం చేసుకొని వీళ్ళు కూడా ఆధునీకరించబడకపోతే, తమను తాము మార్చుకోకపోతే ముస్లిమ్స్ ఇంకా పెద్ద ఎత్తున వెనకబడిపోయే ప్రమాదం ఉంది. మనకి సౌదీలో పెట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి మనకి ఏం అర్థం కావట్లేదు. పెట్రోల్ కనుక లేకపోయి ఉంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో మనకు అర్థమై ఉండేది. కాబట్టి ఇక్కడ కూడా చదువు మీద దృష్టి పెట్టకపోతే, ఇస్లాం కూడా ఫస్ట్ ప్రయారిటీ చదువుకు, ఫస్ట్ ప్రయారిటీ ముస్లింలకు చదువు గురించే చెప్పింది. అయినప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు కూడా ఆధునిక విద్యకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా ఇంగ్లీషు విద్యకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఇవాళ ఇంగ్లీషు అనేది ప్రపంచ భాషగా ఉంది. మనకి ఎన్ని ప్రాంతీయ భాషా అభిమానాలున్నా, మాతృభాషా అభిమానాలున్నా, వాటిని రెండవ భాషగా మనం చూసుకుంటూనే ఇంగ్లీషు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి ఏ కమ్యూనిటీ అయినా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అట్లా వెళ్ళకపోతే అది ఏ కమ్యూనిటీ అయినా కానివ్వండి స్పీడ్గా వెనకబడిపోతుంది. అంటే ముస్లిమ్స్ ఉర్దూకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని తెలుసు నాకైతే. ముస్లిమ్స్ ఉర్దూ కంటే, ఇప్పుడు నేను నిన్ననే డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన రాసిన ఒక ఆర్టికల్ పెట్టి ఉంటుంది సోషల్ మీడియాలో. ఆయన ఏమన్నాడు, నేను తెలుగు ముస్లింని, నేను నా మాతృభాష ఉర్దూ కాదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించాడు. అట్లా ఉర్దూ కేవలం ముస్లింల భాష కాదు ఇండియాలో. కాకపోతే ఒక దౌర్భాగ్యం ఏంటంటే, అది అరబ్బీను పోలి ఉండడం, కుడి నుంచి ఎడమకి కాకుండా ఎడమ నుంచి కుడికి రాసే తీరుగానే ఉండడం వల్ల అది ముస్లింల భాషగా ఈజీగా అందరూ నమ్మే పరిస్థితి ఉన్నది. దానివల్ల ఏమైపోయిందంటే, ఉర్దూ ముస్లింల భాష అని చెప్పేసి ముస్లింలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇటు ముస్లింలకు నష్టం జరిగింది, అటు ఉర్దూకు కూడా నష్టం జరిగింది. అయితే స్కైబాబా గారు, ప్రశ్న ఏంటంటే, కొందరేమో ముస్లింలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, వెళ్ళిపోవాలి అని కొందరు. ఇంకొందరే మీలాంటి వాళ్ళు, మీరేమో
ముస్లింలు మూలవాసులే అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రెండిట్లో ఏది సరైందంటారు? మీరెందుకు ముస్లింలు మూలవాసులే అని ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ఉన్న కారణం ఏంటి అసలు? ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ మీరు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నల్లవాళ్ళని చూడంగానే ఆఫ్రికన్స్ అని మనం గుర్తుపడతాం. అట్లాగే తెల్లవాళ్ళని చూడంగానే బ్రిటిష్ అమెరికా వాళ్ళు లేదంటే ఇంగ్లాండ్ వాళ్ళని గుర్తుపడతాం. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ని గుర్తుపడతారు, ఇరానియన్స్ని గుర్తుపట్టవచ్చు. మన ఉపఖండంలోనే ఉన్న నేపాలీలను చూడంగానే కూడా మనము వీళ్ళు నేపాలీలను గుర్తుపడతాం కదా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండియన్స్ అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, వాళ్ళను బయటి దేశస్తులు చూస్తే ఫస్ట్ ఇండియన్స్ అని గుర్తుపడతారు. ఆ తర్వాతే మా పేర్లు చెప్తే ఇండియన్ ముస్లిమ్స్ అని అనుకుంటారు. అట్లా ఎందుకంటే ఆంథ్రోపాలజీ ప్రకారము భూమి మీద పడే ఉష్ణోగ్రతలను బట్టి ఆయా ప్రాంతాల్లో మనుషులు ఒక్కొక్క తీరుగా ఉంటారు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అంటే వాళ్ళ ముక్కుదూలము, కపాలము, వెన్నుపూస ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇండియన్స్ లాగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళే అంటే ఇక్కడ ఉన్న జాతుల వాళ్ళే, కులాల వాళ్ళే ఆయా సందర్భాల్లో ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారారు అనేది రూఢి. అయితే వాళ్ళు ఏ కులాల నుంచి ఇంత పర్సంటేజీ అనేది మనకు లెక్కలు లేవు, కానీ ఎక్కువగా ఎక్కడైనా వేరే మతాలు స్వీకరించే వాళ్ళు అట్టడుగు వాళ్ళే ఎక్కువగా మెజారిటీగా ఉంటారు. లేదంటే అవసరాల రీతి అగ్రవర్ణాలు కూడా అయి ఉండొచ్చు. ఆ కోణాల నుంచి చూసినప్పుడు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి మెజారిటీగా, మిగతా కులాలు కూడా ఇస్లాం స్వీకరించినట్టు మనకి అర్థమవుతున్నది. మేము ఈ కోణంలో ముస్లిం రిజర్వేషన్ ఉద్యమం సందర్భంలో చాలా పరిశోధనలు చేశాము, చాలా ప్రాంతాలకు తిరిగి చూసాము. వాళ్ళు చేసే వృత్తులు, వాళ్ళ ఇండ్లు వేరే ఏ కమ్యూనిటీస్తో కలిసి ఉన్నాయి, దాన్ని బట్టి ఆ వృత్తులను బట్టి ఆ ఇంటి పరిసరాల ఇంటి వాడాలను బట్టి ఆయా కమ్యూనిటీస్ నుంచే ఇస్లాం స్వీకరించినారు వీళ్ళు అని చెప్పేసి మేము అర్థం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఉదాహరణకి కడపలో వేంపల్లి అని ఒక పట్టణం ఉంది. అక్కడ ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో ఒక 200 అప్పట్లోనే 200 ఇండ్లు ఉండేవి. మొత్తం వాళ్ళ పేరు బోరేవాలే అంటారు వాళ్ళని. అంటే ఈత చేపలు కుట్టుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు వృత్తి పోతూ ఉన్నది అనుకోండి, అయితే పోయిందనుకోండి, వాళ్ళు ఎరకల వాళ్ళ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. ఈత చేపలు కుట్టుకునే వాళ్ళు ఎరకలలో ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏదో సందర్భంలో ఇస్లాం స్వీకరించారు, కానీ వాళ్ళ మూలాలు ఎరకల వాళ్ళలో ఉన్నాయి. ముసల్మాన్లం ముందు మేము మూలవాసి దళిత బహుజన ద్రావిడులం. ముసల్మాన్లం మనువు ధర్మం హింస పెడితే తిరగబడిన శూద్రువులం. సూఫీ గురువులు ప్రేమ చూపితే ఇస్లాముకు మారినోళ్ళం. అమ్మ తోడు అల్లా తోడు అసలు మేము భారతీయులం. ముసల్మాన్లం ముందు మేము మూలవాసి దళిత బహుజన ద్రావిడులం. బాగుంది. అంటే ఎక్కువ కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే ఒక మతం నుంచి ఇంకో మతం ఇట్లా మత మార్పిడి జరగడానికి? మత మార్పిడి అని కూడా మనము అనాల్సిన అవసరం లేదు. మత మార్పిడి అనడాన్ని కూడా, కన్వర్షన్స్ అనడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్ర హక్కు ఉన్నది. అంటే మనము ఇష్టంగా ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు. అయినప్పుడు మత మార్పిడి అని చెప్పేసి గొడవ చేయడాలు వగైరా అనేది సరైంది కాదు. బలవంతంగా చేస్తే దాన్ని మనము తప్పుపట్టవచ్చు, కానీ ఇష్టంగా ఎవరైనా ఏదైనా మతం స్వీకరిస్తే దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. అట్లా చూసినప్పుడు ముస్లిమ్స్ ఆయా సందర్భాల్లో, రకరకాల సందర్భాల్లో ఆత్మగౌరవం కోసం కావచ్చు, సమానత్వం కోసం కావచ్చు, ఇక్కడ ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో
వివక్షల కారణంగా కావచ్చు ఇస్లాం స్వీకరించి సమానత్వాన్ని పొందడానికి ఇస్లాం స్వీకరించడం మనం చూస్తాం. దానికి సూఫీలు కావచ్చు, దర్గాలు కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే నిజానికి చాలామంది ఏం చెప్తారంటే ఖడ్గం పట్టుకొని బలవంతంగా మత మార్పులు జరిగాయి, చేశారు అనేది చెప్తారు. అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎక్కడో కొన్ని చోట్ల జరిగితే జరగవచ్చు, కానీ ఇష్టంగా ఇస్లాంని నమ్మి మరీ స్వీకరించిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే మీరు గమనిస్తే పాకిస్తాన్లో ఇవాళ 20 కోట్ల జనాభా, ఇండియాలో 25 కోట్ల జనాభా, బంగ్లాదేశ్లో 15 కోట్ల జనాభా, ఇదంతా కలిస్తే చాలా పెద్ద జనాభా. బలవంతంగా మారిస్తే మారదు, అదంతా ఇష్టంగా మారింది కాబట్టి ఇంతమంది జనం ఇస్లాం స్వీకరించారు. అంటే మీకు మనకి క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళని వెంటనే గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేర్లు సగం పేర్లు క్రిస్టియన్ పేర్లు, సగం పేర్లు తెలుగు పేర్లు ఉంటాయి. దళిత్ క్రిస్టియన్స్ని ఈజీగా గుర్తుపడుతుంటాం మనం. కానీ ముస్లింలలో అట్లా గుర్తుపట్టడానికి ఉండదు. వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించారు అనేది ఒకటే తరంలో మాయమైపోతుంది, ఆనవాళ్ళు ఉండవు. దాంతో ఇప్పుడు నా తాత ముత్తాతలు ఇస్లాం స్వీకరించిన వాళ్ళే అయి ఉంటారు, కానీ ఏ కులమో తెలియదు అని చెప్పి నేను అనుకుంటుంటాను. కనుక నాకు ఏమీ ఆధారాలు లేవు. అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోణాన్ని ఇట్లా చూడాలి మనం. ముస్లిమ్స్ ఇంతగా ఇక్కడ ఎట్లా స్వీకరించారు, ఈ కులాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మిగతా కులాలే ఎక్కువ కాబట్టి వాళ్ళ నుంచే ఇస్లాం స్వీకరించిన దానికి మనం ఆధారాలని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరేమన్నారు, క్వశ్చన్లో ఒక మాట అన్నారు, ప్రశ్నలో వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు విదేశీయులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ కోణం నుంచే ఎన్ఆర్సీ ఉద్యమము, అంటే ఎన్ఆర్సీ చట్టాలు తీసుకురావాలని చూసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఢిల్లీలో షాహీన్ బాగ్ ఉద్యమం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెనకకి తగ్గారు, కానీ అవి అలాగే ఉన్నాయి, ఆ చట్టాలు చేసే ఉన్నాయి ఇంకా. కానీ అవి ఎప్పటికీ ముస్లింల మీద లేకుంటే ఇంకా ఇతర కమ్యూనిటీస్ మీద వేలాడే కత్తులే అవి, ఆ చట్టాలు. అప్పుడు డిటెన్షన్ సెంటర్లు పెడుతున్నారు అని ఒక వార్తలు అనిపించాయి. నిజంగానే డిటెన్షన్ సెంటర్ పెట్టాలా, అందులో ముస్లింలని తోసేశారా? ఇప్పుడు మీకు ఎక్కడ అది అస్సాంలో ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ సెంటర్స్ నడుస్తున్నాయి. వాళ్ళలో అక్కడ అంటే చొరబాటుదారులు అనే పేరు మీద వాళ్ళు దాంట్లో వేయడము, వాళ్ళని బాగా హింస పెట్టడము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని మనుషులుగా చూసే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. అయితే అది సరైనది కాదు అనేది మనము ఆలోచన పరులు అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నది. అట్లా అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే అదొక్క ముస్లింలకే నష్టం కాదు ఎన్ఆర్సీ అనేది. ఎవరికి తాత ముత్తాతల సర్టిఫికేట్లు ఉండవు, ఎవరికి తాత ముత్తాతల ఆధారాలు ఉండవు. మా తాత నాయన పేరేందో నాకు తెలియదు, ఇంకెవరికైనా ముత్తాతల పేర్లు ఎవరికి తెలిసే అవకాశం లేదు. అట్లాంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు లేకుంటే ఇంకేదో ఆధారాలు తీసుకురామంటే ఎట్లా తీసుకొస్తారు? అట్లా తీసుకొచ్చే విషయాల్లో ముస్లింల కన్నా ఇంకా దళితులు, ఇంకా బీసీలు, ఇంకా రకరకాల కమ్యూనిటీస్ ఏదైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళ దగ్గర సంచార జాతులు బోలెడు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఏ సర్టిఫికేట్లు ఉండవు. వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి అది ఎన్ఆర్సీ చట్టం వల్ల. ఆ సందర్భంలోనే నేను ఒక కవిత రాసి ఉంటిని, అందులో ఒక పేర చదువుతాను. వాడెవడో అడిగాడని ఇప్పుడు నా పుట్టుకను అవమానించుకోలేను, చెరిపివేయలేని నా పూర్వీకుల పాదముద్రాలు ఉన్నాయి ఇక్కడ. ఎవడు గుర్తింపు పత్రాలు అడిగినా గుప్పెడు మట్టి తీసి చూపిస్తాను, ఈ మట్టి బిడ్డను నేను అని చెప్పి రాసుకోవడం జరిగింది. అంటే ఒక ధిక్కారం. ఏదైతే ఈ భూమిని, ఈ భారత గడ్డను మాతృభూమిగా భావిస్తున్న వాళ్ళ మీద మీరు ఈ దేశస్తులు కాదని ప్రశ్నిస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? స్కైబాబా గారు, ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా కేవలం హిందూ ముస్లింలకే ఎందుకు గొడవలు అవుతాయంటారు? అనేక మతాలు అంటే మిగతా మతాలు చాలా పర్సంటేజ్లో చాలా తక్కువ జనాభా ఉంటుంది. క్రిస్టియన్స్ 2-3% ఉంటారు, మిగతా వాళ్ళు ఇంకా తక్కువ పర్సంటేజ్లో ఉన్నారు. ముస్లిమ్స్ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ముస్లిం హిందూ గొడవలు జరుగుతూ ఉన్నాయంటే నిజానికి అవి జరగడం కాదు, వాటిని జరిపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చాలని చెప్పి చూస్తున్నారో, లేదంటే తమ మతమే ఇక్కడ ఉండాలని చెప్పి భావిస్తున్నారో
వాళ్ళు ముస్లింలను ఒక బూచిగా చూపెట్టి ముస్లింల మీద రకరకాల అబద్ధపు ప్రచారాలు చేస్తూ ముస్లింల మీద దాడులు జరిగేలాగా పురిగొల్పుతున్నారు. ఇవాళ చూడండి మీరు, సమాజంలో ముస్లిం వ్యతిరేకత పెద్ద ఎత్తున పెంచబడింది. రకరకాల వాట్సాప్ యూనివర్సిటీ పోస్టులు అంటుంటాం మనం, కథలు, అబద్ధపు కథలు, చాలా పెద్ద పెద్ద కథలు అల్లేసి వాట్సాప్లలో పోస్ట్ చేస్తుంటారు. అవి చదివిన ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా అది చదివి నిజమే అనుకుంటారు. కానీ అవి దానికి ఏ ఆధారాలు ఉండవు. దాని గురించి మిగతా వాళ్ళు ఏంటంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంత సమయం తీసి దాన్ని కొట్టి పాడేస్తూ పోస్టులు రాసే పని ఎవరు పెట్టుకోవట్లేదు. కానీ వీళ్ళు మాత్రం పెయిడ్ ఆర్టిస్టులు లాగా ఉంటారు కాబట్టి, వీళ్ళు పెయిడ్ ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళు అదే పనిగా అబద్ధపు ప్రచారాలు ముస్లిం మీద రాస్తూ ముస్లిం వ్యతిరేకతను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఇవాళ ముస్లింలకి ఇండ్లు దొరకని పరిస్థితి, ఉద్యోగాలు దొరకని పరిస్థితి, వాళ్ళ మీద పెద్ద ఎత్తున వివక్ష కొనసాగుతూ ఉంది. రకరకాల దాడులకి వాళ్ళ మీద పురిగొల్పుతున్నారు. తిండి పేరు మీద, లేదంటే ఏదన్నా నేరం చేసినా, ఒక నేరం చేస్తే జనరల్గా మిగతా వాళ్ళు చేస్తే ఆ వ్యక్తిగానే చూస్తారు, వేరే మతం వాళ్ళు చేస్తే. అదే ఇవాళ ఒక ముస్లిం మతస్థుడు ఏదైనా నేరం చేస్తే అక్కడ ఉన్న ముస్లిం అందరి మీద దాడి చేయడానికి పురిగొల్పుతున్నారు. అంటే అట్లాంటి ఒక వాతావరణాన్ని పెంచుతున్నారు. కొన్ని గ్రామాల్లో చూశారు మీరు, ముస్లింల దగ్గర ఏమి కొనకూడదు, ముస్లింలతో ఆదాన ప్రదానం ఏమి ఉండకూడదు అని చెప్పేసి ప్రమాణాలు చేయిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి. ఇది చాలా దారుణమైన విషయం. సమాజం అన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. గంగా జమున తెహజీబ్ అనే ఒక ప్రచారంలో ఉంది. ఈ దేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండడం అనేది గంగా జమున తెహజీబ్ లాగా మొదటి నుంచి పరిడవిల్లుతూ వస్తూ ఉంది. ఇక్బాల్ సారే జహాన్ సే అచ్చా హిందూసుత్ హమారా అని చెప్పి ఒక పాట రాస్తే ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మనం దాన్ని ఇప్పటికీ పాడుకుంటున్నాం. అట్లాంటి ఒక కల్చర్ ఏదైతే ఉందో, కలగలుపు సంస్కృతి, అలైబలై సంస్కృతి, గంగా జమున తెహజీబ్ ఈ దేశంలో ఎప్పటికీ ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా దాన్ని ఎవరైతే చెడగొట్టాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళు మొత్తం మానవ జాతికే వ్యతిరేకులు వాళ్ళు. అయితే ఒకటి, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి, ఇంకొకటి ముత్యాలమ్మ గుడి మీద దాడి, ఈ రెండింటిని మీరు ఎట్లా వివరిస్తారు? ముత్యాలమ్మ గుడి మీద దాడి చాలా తీవ్రంగా ఖండించాల్సిన అంశం. అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఆ మిగతా విషయం అతని అట్లా ఇంతకుముందు కూడా అతని మీద అట్లాంటి కేసులు ఉన్నాయని చెప్పి తెలిసింది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎవరైనా అట్లా ఒక వేరే మతస్థుల నమ్మకాల మీద, లేకుంటే గుళ్ళ మీద కావచ్చు, మసీదుల మీద కావచ్చు దాడి చేయడాన్ని మనం తీవ్రంగా ఆక్షేపించాలి, వ్యతిరేకించాలి, ఖండించాలి. ఇక బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి అంటే అక్కడి రాజకీయాలు భిన్నంగా ఉండి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కొందరు కావాలని చెప్పి చేయిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ హిందువుల మీద దాడి జరగడాన్ని కూడా ఖచ్చితంగా మనం ఖండించాలి. అక్కడ హిందువులు మైనారిటీ, ఇక్కడ ముస్లింలు మైనారిటీ ఇండియాలో. కాబట్టి ఎక్కడైనా మైనారిటీల హక్కులు పరిరక్షించబడాలి. దానికే మనం ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందాక మీరు ముస్లింలు మూలవాసులే అన్నారు కదా, మరి ఇక్కడ మూలవాసులు అయితే వందే మాతర గీతం ఎందుకు పాడరు, వందే మాతరం అని ఎందుకు అనరు? అంటే ప్రతి మతానికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి గోవుని గోమాత అంటున్నారు హిందువులు. నేనంటాను గోవును వాళ్ళు మాతగా పూజిస్తున్నారు కాబట్టి తినొద్దని అంటున్నారు. కాబట్టి ముస్లింలు గోవుని అంటే ఆవును తినకపోవడమే మంచిది. కాబట్టి ఎద్దును, గేదెను వగైరా అది ఓకే, కానీ ఆవుని వధించడం అనేది చేయొద్దు అని చెప్పేసి మేము కూడా అంటాం. అట్లాగే వందే మాతరం అంటే భూమికి, అంటే ఈ దేశానికి తల వంచి నమస్కరించడం అనేది అర్థం వస్తుంది. అయితే ముస్లింలలో ఒక నమ్మకం ఉన్నది, అదేంటంటే అల్లా ముందు తప్ప ఎవరి ముందు మనం తల వంచకూడదు అని బలంగా నమ్ముతారు వాళ్ళు. కాబట్టి ఆ పాటలో ఆ వాక్యం ఉంది కాబట్టి అది మేము పాడలేము అని చెప్పి వాళ్ళ అభ్యంతరం. అట్లా ఉన్నప్పుడు మనము మరి మతపరంగా కొన్ని తల వంచడం కాదు, వందే మాతరం అని ఎందుకు నోటి నుంచి పలకరు అనేది. వందే మాతరం అంటే ఏంటి అర్థము తల వంచి నమస్కరించడం.
వందే మాతరం అనేదానికి అది అది బెంగాలీ కదా, అట్లా వాళ్ళు దానికి అంగీకారంగా లేనప్పుడు మనము బలవంతం చేయకూడదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? అంటే పోలీసుల ఫైరింగ్ కరెక్టే అంటారా? అట్లా ఎట్లా అంటాం, ఏదైనా కరెక్ట్ కాదు కదా. మనుషుల్ని ఇప్పుడు హత్య చేయడం అనేది సరైనది కాదు కదా. 5 ముగ్గురునో చనిపోయారు. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్చారంటున్నారు కదా. రాళ్ళు రువ్వడము జరిగింది అని అంటున్నారు. మరి అటువైపు నుంచి కూడా ప్రేరేపించిన వాళ్ళలో కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం దాన్ని క్లారిటీగా అనుకోలేము. చాలా దేశంలో ఒక 40 సంఘాల దాకా ఆ సంఘటనను ఖండించాయి. కాబట్టి దాన్ని బుద్ధిజీవులమైన ఎవరైనా అట్లా పోలీసు కాల్పులు జరిగి మరి చంపేయడం అనే దాన్ని మనం ఖండించాల్సిందే ఖచ్చితంగా. దాన్ని ఏదైతే మామూలుగా చాలా పోరాటాలు జరిగాయి. ఢిల్లీలో చాలా పోరాటాలు జరుగుతుంటాయి. బోలెడు మంది జనం వస్తారు, అయినప్పుడు వాటర్ క్యాన్స్ ఉపయోగిస్తారు, రకరకాలు చేస్తారు. కాల్పులు అయితే జరపరు కదా అంత ఈజీగా. ఇక్కడ ఏంటంటే అడిగేవాళ్ళు లేరు కాబట్టి కాల్పులు జరిపేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ముస్లింలు అనగానే బాధ్యతారహితంగా వాళ్ళు అట్లా కాల్పులు జరపడం అనేది కరెక్ట్ కాదు. అయితే మీరు ముస్లిం అంతర్గత సంస్కరణ మీద బాగా కృషి చేస్తున్నారు కదా, మరి మసీదుల్లోకి స్త్రీలను రానివ్వరు కదా, దాని గురించి మీరేమంటారు? మసీదుల్లోకి స్త్రీలను రానివ్వకపోవడం అనేది అన్ని చోట్ల లేదు. కొన్ని చోట్ల మసీదులలో స్త్రీలకి అలో ఉన్నది. ఢిల్లీలో కూడా ఒక మసీదులో ఆడవాళ్ళు చదువుకోవడానికి మధ్యలో ఒక పరదా కడతారు, అవి అలో చేస్తారు. చాలా చోట్ల ఎందుకు చేయరంటే వాళ్ళకి నెలసరి ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల ముస్లిం స్త్రీలకి ప్రవేశం లేదు అని చెప్తూ వస్తున్నారు నిజానికి. కానీ స్త్రీలకు కూడా అలో చేయాల్సిందే. పరదా పెడతారా మధ్యలో, లేదంటే వాళ్ళకి ప్రత్యేకమైన మసీదులు కడతారా అనేది ఆయా అక్కడి పరిస్థితులను బట్టి చూడాల్సిందే. కానీ స్త్రీలని మసీదులోకి అలౌ చేయాల్సిందే అనేది నా అభిప్రాయం. ఇఫ్తార్ దావతులకు అయ్యే ఖర్చును మైనారిటీ సంక్షేమం బడ్జెట్లోంచి కాకుండా ప్రత్యేకంగా సీఎం ఖజానాలో నుంచి ఖర్చు పెట్టాలని మీ డిమాండ్. ఆ డిమాండ్ ఎందుకు వచ్చింది? ముస్లింలకి మైనారిటీ సంక్షేమ బడ్జెట్ కేటాయించడమే చాలా తక్కువ. అది మళ్ళా పూర్తిగా ఖర్చు కూడా పెట్టరు. అయినప్పుడు ఆ సంక్షేమ బడ్జెట్ ఎందుకు విడుదల చేస్తారు? అది ముస్లింల విద్య, వైద్యము, ఇంకా రకరకాల వాళ్ళకు ఉపయోగపడే లోన్స్ కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా అట్లా కేటాయించిన బడ్జెట్లోంచి 1000 కోట్లు ఇఫ్తార్ విందుకు, రంజాన్ తోఫాలకి కేటాయిస్తే ముస్లింలకు నష్టం కదా. అయినప్పుడు మేము ఏం డిమాండ్ చేసామంటే, ఒక్కరోజు పెట్టే ఇఫ్తార్ ఒక పూట పెట్టే తిండి వల్ల ముస్లింల కడుపులు నిండవు, ముస్లింల జీవనం మారదు. కాబట్టి ఆ డబ్బు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బుని కొందరికి ఉద్యోగాలు ఇవ్వడానికో, కొందరికి లోన్లు ఇవ్వడానికి ఖర్చు పెట్టండి. అంతే తప్ప ఒట్టిగా ఒకరోజు తిండి కోసం చూపెట్టడానికి అట్లా అంత డబ్బు వృధా చేయడం సరైనది కాదని చెప్పేసి చెప్పడంతో పాటు, ఇఫ్తార్ నహీ హమే ఇఫ్తార్ నహీ రోజ్గార్ చాహియే అని చెప్పి నినాదం ఇచ్చాం. ఇఫ్తార్ నహీ రోజ్గార్ చాహియే అని చెప్పి, అంటే రోజ్గార్ అంటే పని కల్పించాలి అని చెప్పేసి. చాలామంది రోడ్డు సైడ్ చిల్లర పనులు చేసుకుంటూ బతికే పరిస్థితి ముస్లింలలో మనకు బాగా కనబడుతుంది. అట్లాగే ఆ మైనారిటీ బడ్జెట్లోంచి మీకు ఇఫ్తార్ కోసమో లేకుంటే అంటే మత సామరస్యం కోసం చూపెట్టడానికి ఇఫ్తారు పార్టీలో లేదంటే రంజాన్ తోఫాలో ఇవ్వడానికి ఆ డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? మీరు ఆ విషయాన్ని ప్రచారం చేయదలుచుకుంటే, అది మంచిదే అని అనుకుంటే మీరు సొంతంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టండి. కేవలం మైనారిటీలకే కేటాయించిన దాంట్లోంచి ఎట్లా ఖర్చు పెడతారు? కేటాయించేదే తక్కువ అయినప్పుడు ఆ కేటాయించే డబ్బు విద్య, వైద్యం వగైరా విషయాల కోసం ఖర్చు పెట్టండి. స్కైబాబా గారు, వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి మీరు ఏమంటారు?
అంటే అది నష్టం చేస్తుందా, మీకు లాభం చేస్తుందా? వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింలలోని వాళ్ళు దానం ఇచ్చుకున్న భూమి, లేదంటే జకాత్ ఇచ్చుకున్న భూమి, అట్లా వాళ్ళకై వాళ్ళు కమ్యూనిటీ కోసం కేటాయించుకున్న భూములు అవి. దాని మీద ప్రభుత్వం హక్కు ఉండదు. అది ముస్లింల జీవనాధారానికి పనికొస్తుంది, రకరకాలుగా పనికొచ్చే భూమి అది. అంటే వాళ్ళే ముస్లిం కమ్యూనిటీలోంచే కొందరు దానం చేసుకున్నది, కొందరు కూడబెట్టుకున్న భూమి కమ్యూనిటీ కోసము. దాన్ని ప్రభుత్వం ఎట్లా దాని మీద హక్కులు సాధించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అయినప్పుడు చాలా వేల ఎకరాల భూమి ఉందని చెప్పేసి, లక్షల ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఆ భూమి మీద ఇవాళ బీజేపీ కన్నుబడింది. ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు విమానాశ్రయాలతో సహా ఇంకా రకరకాలే అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ వక్ఫ్ భూమి మీద కూడా వాళ్ళకి కన్నుబడింది. కాబట్టి ఆ బిల్లు తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది ముస్లింల స్వతహాగా ముస్లింలకు సంబంధించిన భూములు అవి, ముస్లిం కమ్యూనిటీకి చెందాల్సిన భూములు. దాని మీద ప్రభుత్వం అధికారం చెలాయించడానికి చూడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో విషయంలో ముస్లింలకు ప్రత్యేక కోటా అంటే ఎందుకు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు. అది ఎవరికి కేటాయిస్తారు? ఆయా పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ సభ్యులకే కేటాయించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి. అది కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కేటాయిస్తారు. న్యాయంగా కేటాయించడం జరగడం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఎంతైతే శాతం 13% దాకా ఉన్నారు తెలంగాణలో. అయినప్పుడు 13%గా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో, నిజానికి ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉన్నది. ఇండ్లు లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పుడు కనీసంగా 13% అన్న ఆ ఇండ్లు ముస్లింలకు కేటాయించబడితే మంచిది కదా, కొంతలో కొంత మేలు కదా అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు పరంగా అన్ని భూములు, అన్ని ఆస్తులు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏం చేస్తారు? ఒక దిక్కు ఇక్కడ ఇల్లు లేవు ముస్లింలకు అంటూ ఉంటారు, డబుల్ బెడ్రూమ్లు కావాలని అడుగుతూ ఉంటారు. ఆ వక్ఫ్ బోర్డుకి ఉన్న ఆస్తులన్నీ ఏం చేస్తారు? ఎటు పోతాయి అవన్నీ? వక్ఫ్ ఆస్తులు నిజానికి ఉన్న వాటిని సక్రమంగా వినియోగిస్తే, వాటి ఆదాయం కావచ్చు, ఉన్న భూములను సరిగా వినియోగిస్తే ముస్లింలలో పేదరికం ఉండకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అన్ని భూములు ఉన్నాయి, కాకపోతే వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదు ముస్లిమ్స్. రాజకీయ నాయకులు కావచ్చు, ముస్లిం మత నాయకులు కావచ్చు, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ పని సరిగా చేయడం లేదు. నిజానికి చాలా ఎక్కువ భూములు కబ్జాకి గురైనాయి. చాలా చాలా జాగ్రత్తగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా తమ అధికారంలోకి రాగానే వక్ఫ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎట్లా కబ్జా చేయాలి, ఎవరెవరికి కట్టబెట్టాలని చెప్పి చూస్తూ వచ్చారు. అట్లా చాలా భూములు నిజానికి కబ్జాకు గురైనాయి. అయితే అట్లా గురైన భూములు నష్టమే నిజానికి ముస్లింలకి. ఉన్న భూముల్ని సద్వినియోగం చేసుకుంటూ ముస్లింల పేదరికము, ముస్లింల నిరుద్యోగం పోగొట్టడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ముస్లిం మత నాయకుల మీద, రాజకీయ నాయకుల మీద, సామాజిక నాయకుల మీద ఉంది. మీరు జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ముస్లిం డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఏంటి ఆ సిఫార్సులు ఏంటి అసలు? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జస్టిస్ సచార్ను కమిటీ వేసి మరీ ముస్లింల స్థితిగతుల మీద పరిశోధించడం జరిగింది. అందులో తేలిన విషయాలు ఏంటంటే, ముస్లింలు నిజంగానే మొత్తంగా దేశంలో చాలా చోట్ల దళితుల కన్నా వెనుకబడిన పరిస్థితిలో ఉన్నారు. చాలా ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది, ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నది, విద్యలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి చాలా గొప్ప నివేదికను సచార్ కమిటీ అందించింది. ఆ నివేదికలో ఇచ్చిన సిఫార్సులు ఏమవుతుంటే, వైద్యం సంబంధించి, చదువుకు సంబంధించి, ప్రాతినిధ్యం సంబంధించి, అన్ని రంగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ప్రాతినిధ్యం సంబంధించి కూడా, రిజర్వేషన్లకు సంబంధించి కూడా 10% రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి కూడా సిఫార్సులు చేయడం జరిగింది. అన్ని కోణాల నుంచి ముస్లింల పురోభివృద్ధికి పనికొచ్చే సిఫార్సులని సచార్ కమిటీ చేసింది. కానీ అవి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అంతకుముందు మిశ్రా కమిషన్ కూడా ఒకటి వేయడం జరిగింది, జస్టిస్ మిశ్రా కమిషన్. ఆ కమిషన్ కూడా
ముస్లింలకి దాదాపు 9% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరింది, 9-10%. అది కూడా అమలు చేయలేదు. ఇక్కడ తెలంగాణ వచ్చినాక కూడా సుధీర్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కమిటీ కూడా ముస్లింలకి 10% రిజర్వేషన్లు ఇవ్వాలి, తర్వాత అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కమిషన్లు అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇంకా చాలా కమిషన్లు వేశారు, కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా ముస్లింల స్థితిగతులను తేల్చి చెప్పాయి. వాళ్ళకి అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా, చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఉద్దేశంగా ఉన్నాయి. కొట్టి దర్గాలకు వెళ్ళకూడదు అని ముస్లింలే అంటున్నారు కొందరు, ఎందుకంటారు అట్లా? ఈ దర్గాల విషయం కూడా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అవుతూ ఉంది. ఇప్పుడు మొన్న రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్తే ఒక వర్గమేమో ఒక రకమైన వివాదం లేవదీసింది, ఇంకో ముస్లింలు ఏమో అసలు దర్గాల దగ్గరికి పోవడమే కరెక్ట్ కాదు అని చెప్పేసి కొందరు చెప్పడం. మేము సామాజిక దునియాదారీ ఉద్యమం నుంచి కావచ్చు, కవిగా కవి రచయితలుగా మేము చెప్తున్నది ఏంటంటే దర్గాల దగ్గరికి పోకూడదు అని చెప్పడం బంద్ చేయండి. అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదే చెప్తారు, ఇటు కొందరు ముస్లింలు కూడా అదే చెప్తే మీ ఇద్దరు ఉద్దేశం ఒకటే అయిపోతే ఈ దేశంలో నిజానికి హిందూ ముస్లింలు కలగలిసి వెళ్ళే ప్రాంతాలు దర్గాలు, పీర్ల పండుగలు. కాబట్టి అట్లా చూడండి దర్గాల్ని. అయితే ముస్లిమ్స్ ఏమి అభ్యంతరం చెప్తున్నారంటే ముస్లింలు అల్లా ముందు తప్ప ఎవరి ముందు తల వంచకూడదు కదా. అయినప్పుడు దర్గా దగ్గరికి వెళ్ళి దర్గాకి మొక్కడం కానీ, ముడుపులు చెల్లించడం కానీ, జెండా ఎత్తడం కానీ, అక్కడ సిజ్దా చేయడం అంటారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి దర్గాలకు పోవద్దు అని అంటున్నారు. అయితే మేమేమంటున్నామంటే సిజ్దా చేయొద్దు అంటే ఓకే, అక్కడికి పోయి తల వంచి సమాధి మీద సిజ్దా చేయడం వద్దంటే ఓకే, కానీ దర్గాల దగ్గరికి పోవద్దు అనే నమ్మకం ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని కాదని అనడం సరైంది కాదు. ఎందుకంటే దర్గాలు ఈ దేశంలో హిందూ ముస్లిం సమైక్యతకు ఒక నిదర్శనంగా ఉన్నాయి. ఆ దర్గా సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దర్గాలలో ఉన్న ఎవరైతే సూఫీలు ఉన్నారో, గొప్ప వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇస్లాం ఈ దేశంలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. అట్లాంటి ఒక ప్రతీకలుగా ఉన్న దర్గాలని చిన్నచూపు చూడడం కానీ, అక్కడికి వెళ్ళడం వద్దని చెప్పడం కానీ సరైంది కాదని చెప్పి మేము అంటూ ఉన్నాం. మేము అలావా ముస్లిం సంస్కృతి కవిత్వం అని చెప్పేసి ఒక కవితా సంకలనం కూడా తీసుకొచ్చాము. దర్గా సంస్కృతిని సపోర్ట్ చేస్తూ, తర్వాత పీర్ల పండుగ సంస్కృతిని సపోర్ట్ చేస్తూ కూడా మేము కవితలు రాయడం జరిగింది. పీర్ల పండుగ కూడా ఇక్కడ హుతూబ్ షాహీలు షియాలే, తర్వాత నిజాంలు షియాలే కాబట్టి ఇక్కడ పీర్ల పండుగను బాగా ప్రోత్సహించారు. తద్వారా ఊరూరా పీర్ల పండుగ పెద్ద ఎత్తున పాకి కనబడుతుంది. ఊర్లలో ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ నాన్ ముస్లిమ్సే పీర్ల పండుగ చేయడం మనం తెలంగాణలో పెద్ద ఎత్తున చూస్తాం. అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం లాంటివి చేయకూడదని చెప్పి నేను ముస్లింలను కోరుతా ఉన్నా. నమ్మకాలు ఎట్లాంటివి అయినప్పటికీ ఎవరైతే ముస్లింల ఆచార వ్యవహారాలకు సంబంధించి దర్గాలను కానీ పీర్ల పండుగ కానీ హిందువులు ఎవరైతే చేస్తున్నారో వాటికి మీరు అడ్డు చెప్పకండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ముస్లిం జనాభాకు తగ్గట్టుగా చట్టసభల్లో అంత ప్రాతినిధ్యం ఉందంటారా? లేదు కదా. ఎందుకు లేదంటే వాళ్ళకి ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ముస్లిం ఎవరన్నా పోటీ చేస్తే మిగతా పార్టీలను కలిపి వాళ్ళని ఓడించే పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని పార్టీలు ముస్లింలకి టికెట్లు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నాయి. ఆ టికెట్ అంటే ఓడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి. కాబట్టి ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. కానీ నిజానికి ముస్లింలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే మనం కొన్ని వార్తలు చూస్తున్నాం, జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తామని, అనాలని కొట్టడాలు, ఒక వీడియో కూడా వైరల్ అయింది, మనం చూసుంటాము. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మతం సంబంధించిన విషయాల్లో ఏది బలవంతం కరెక్ట్ కాదు. ఇటు ముస్లింలు బలవంతం చేసినా, హిందువులు బలవంతం చేసినా
మనం దాన్ని ఒప్పుకోలేం. జై శ్రీరామ్ అని చెప్పి అనమని చెప్పి బలవంతం చేయడం అనేది హాస్యాస్పదం నిజానికి. ఏ దేవుడు కూడా బలవంతంగా నా పేరు పలకమని కానీ లేదంటే బలవంతంగా నా మతం స్వీకరించమని కానీ చెప్పరు. అయినప్పుడు వీళ్ళు ఈ చిచోరా బ్యాచ్ అంతా కలిసి బలవంతంగా అట్లా పలికించాలని చూడడము, లేదంటే కొట్టడము, గడ్డం బట్టి లాగడము, చాలా హింస పెట్టడం, కొంతమందిని చంపేయడం, ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి దేశంలో. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన కల్చర్ కాదు. దాన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి. అట్లాంటివి దేశంలో జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మీ దునియాదారీ సోషల్ మూమెంట్, ముస్లిం సోషల్ మూమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అందులో భాగంగానే అనుకుంటాను మీరు మసీదుల్లో లైబ్రరీలు ఏర్పాట్లు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఉండేనా, లేదంటే మీరు మాత్రమే దాన్ని స్టార్ట్ చేస్తున్నారా? మసీదులు జ్ఞాన కేంద్రాలుగా మారాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విజ్ఞాన కేంద్రాలుగా మారాలి. నిజానికి మొహమ్మద్ ప్రవక్త మసీదులని అట్లా ఉపయోగించుకున్నారు. లోకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పడానికి, లోకజ్ఞానం చెప్పడానికి అక్కడ మీటింగ్లు పెట్టి మరి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మసీదులను కేవలం మత విషయాలు చెప్పడానికే, నమాజులు చదవడానికే పరిమితం చేశారు. అది సరైంది కాదు. అక్కడ తప్పనిసరి మిగతా సమాజానికి ఉపయోగపడేటట్టుగా లైబ్రరీలు పెట్టడం కానీ, సేవా కేంద్రం పెట్టడం కానీ, తర్వాత నోటీస్ బోర్డు పెట్టి రకరకాల సమాచారం అందించడం కానీ, లేకుంటే ట్యూషన్స్ చెప్పడం కానీ, ఇవన్నీ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అది చాలా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశము, ప్లేస్ ఉంటుంది. కాబట్టి అట్లా మిగతా సమాజానికి అట్లా ఉపయోగపడడం వల్ల ముస్లింల మీద ఎంతో కొంత ప్రేమ పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయట సమాజంలో ముస్లిం వ్యతిరేకతను పెంచుతున్న క్రమంలో మీరు ఏం చేయాలి? వాళ్ళకి దగ్గర కావడానికి ఎవరైతే వ్యతిరేకతను పెంచుతున్నారో అది తప్పు అని ప్రేమను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు కూడా ఇది ఉపయోగపడతాయి. నిజానికి ముస్లింలలో కూడా చాలా వెనుకబడితనాలు ఉన్నాయి, ఛాందసత్వం ఉన్నది. వాటిని కూడా వాళ్ళు పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఏవైతే వెనుకబడితనాలు ఉన్నాయో, రిజిడ్గా కొన్ని అంశాలను పట్టుకొని ఉంటున్నారో అవే అవతల వర్గానికి ఆయుధాలుగా అంది వస్తూ ఉన్నాయి. కాబట్టి అంతర్గత సంస్కరణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రీసెంట్గా చూసాము కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ జరిగింది. కొన్ని నెలలకే ఇరాన్లో ఒక పెద్ద మూమెంట్ జరిగింది హిజాబ్ వేసుకోవడం గురించి. అంటే ఒక చోట వేసుకుంటామని, ఒక చోట మాకు వద్దు అని. దాని గురించి మీరేమంటారు? అంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏముందంటే దేని విషయంలో కూడా బలవంతం అనేది సరైనది కాదు. ఇరాన్లో తప్పనిసరి నకాబు వేయాల్సిందే, తప్పనిసరి బుర్ఖా వేయాల్సిందే అని అన్నప్పుడు వ్యతిరేకత వచ్చింది. దాన్ని మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే తప్పనిసరి వేయాలని చెప్పేసి ఏమంటారు, అది నిర్బంధం విధించడం అనేది సరైనది కాదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడేమో వేసుకొని వస్తుంటే కాలేజీలోకి ప్రవేశం లేదు, మీరు అది వేసుకొని వస్తే అని చెప్పేసి చెప్పారు. అది వేసుకున్నాం, హిజాబ్ వేసుకొని వస్తే. అట్లా అన్నప్పుడు అది ఎట్లా మీరు చేస్తారు, అది సరైనది కాదు అని చెప్పేసి మనము ఇక్కడేమో వెయ్యడానికి సపోర్ట్ చేసాం, అక్కడేమో వెయ్యము అని చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒకటి స్కైబాబా గారు, బీఫ్ తినడం మీద మీ అభిప్రాయం ఏంటి? తిన్న వాళ్ళ మీద కొట్టి చంపడం కూడా జరుగుతున్నాయి మన దేశంలో, దాన్ని మీరేమంటారు? మామూలుగా ఆహారపు అలవాట్లు అనేది మనం ఆంక్షలు పెట్టేవి కావు. ఎవరు ఇష్టమైంది వాళ్ళు తింటారు. అయితే ఈ దేశంలో బీఫ్ అనేది పెద్ద రాజకీయం అయిపోయింది. కావాలని దాన్ని రాజకీయం చేశారు. కాబట్టి గోహత్య అనే దాన్ని, గోవు అనేదాన్ని, గోమాత అనేదాన్ని ప్రధానంగా చర్చనీయాంశం చేస్తూ బీఫ్ని అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బీఫ్ అంటే కేవలం ఆవు మాంసం కాదు, ఎద్దు మాంసం కావచ్చు, గేదె మాంసం కూడా అయినప్పుడు ఆవుని కోయడాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వదిలేయచ్చు.
ముస్లింలు ఆవును కోయడాన్ని మానేయాలి. ఎందుకంటే వాళ్ళు మా పూజనీయ జంతువు అని అంటున్నారు కాబట్టి ఆవును కోయడాన్ని మానేయమనే మేము కోరుతున్నాం. అట్లాగే బీఫ్ అనేది రాజకీయం ఎందుకు అయిందంటే, బీఫ్ మీద ముస్లింలు, దళితులు పెద్ద ఎత్తున వాళ్ళ జీవనాధారంగా ఉంది. అది దేశవ్యాప్తంగా ఉన్నది. మనకి ఈ మధ్యకాలంలో దాని మార్కెటింగ్, బయట దేశాలకు మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి చర్చకు వచ్చింది. అది వేరే విషయం. కానీ ఇక్కడ హోటల్స్ కావచ్చు, బీఫ్ షాపులు కావచ్చు, తోలు వ్యాపారాలు కావచ్చు, చెప్పులు వగేరా, తర్వాత ఇవన్నీ ప్రధానంగా ముస్లింలు, దళితుల జీవనాధారంగా ఉంటాయి. అవి సరే, దాన్ని రాజకీయం చేశారు. దానికి సంబంధించి చాలామందిని కొట్టి చంపడం కూడా చేశారు. వాళ్ళు ఏ మాంసం తీసుకుపోతున్నా ఇది ఆవు మాంసమే అన్నట్టుగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసి కొట్టి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ దేశంలో. చాలా శోచనీయం, అది చాలా విచారకరం. అయినప్పుడు నేనేమంటున్నానంటే, ముస్లిమ్స్ అసలు ఈ బీఫ్ వ్యాపారాన్ని మానేయాలి. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? కేవలం బీఫ్ వ్యాపారం చేస్తూ లేకుంటే బీఫ్ చుట్టూ బతకడం వదిలేయడం వల్ల అనవసరపు భయాలకి దూరం అవుతారు. మీ పిల్లల్ని చదివించుకోండి, ఇంగ్లీష్ మీడియం చదివించండి, కష్టపడి చదివించండి, వాళ్ళ వృత్తిని మార్చండి. మీరు ఇదే ఈ బీఫ్ వృత్తిగా పెట్టుకొని ఇంకా 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 కొన్ని తరాలు నష్టపోవడం అవసరం లేదు. కాబట్టి దాన్ని మానేయండి. మానేసి అదే రాజకీయంగా ముందుకొస్తున్న టైంలో దాన్ని వదిలేయడం మంచిది. ప్లస్ ఎంతసేపు బీఫ్ చుట్టే జీవితాలు అంతంత మాత్రమే ఉండడం కన్నా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మిగతా సమాజంలో కలిసిమెలిసి ఉండొచ్చు కదా. ఎందుకు మిగతా సమాజంతో వేరుపడడం? కాబట్టి కాలం మారింది. కాబట్టి మీరు ఈ వ్యాపారాలు కూడా, ఈ చిన్న సన్న వ్యాపారాలు కూడా మానేయడం మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఇందాక అన్నారు, ఆవు వాళ్ళకి దేవత కాబట్టి మనం తినడం మానేసుకుందామని మీరు అంటున్నారు. మరి ఆవు కాకుండా ఎద్దును తినొచ్చు అని మీరు చెప్తున్నారా? ఎద్దును తినొచ్చు. ఎద్దు విషయంలో, గేదె విషయంలో అభ్యంతరం లేదు. ఆవు విషయంలోనే అంటున్నారు. కానీ మొత్తంగా బీఫ్ అనే ఒక పదం వాడుతూ దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. కానీ ఆవును మాత్రమే కోయొద్దు అనేది విషయం. ఇందాక మీరు బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి అన్నారు. అంత పెద్ద ఎత్తున దేశాన్ని ఎవరు దాటిస్తున్నారు అంటారు? అన్ని మనకి ఆధారాలతో సహా చాలామంది చెప్పారు కదా. బీజేపీకి సంబంధించిన వాళ్ళ నాయకుల బంధువులే ఈ వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పి. చిన్న సన్న గొడవల్లో ఏమో ముస్లింలను చంపుతుంటారు, పెద్ద ఎత్తున ఏమో బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళే పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. అది ముస్లింలకి అంత పెద్ద వ్యాపారాలు ఏం లేవు. ఏ కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ కంపెనీ ముస్లింలది కాదు, అందరూ బీజేపీ బంధువులదే ఉన్నది. అట్లా ఒకటి, మీరు కేసీఆర్ని దించడానికి అంత కృషి చేశారు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన గురించి మీరు సంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, ఆధిపత్య ధోరణి చాలామందికి నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ ఉద్యమంలో మేము లాఠీ దెబ్బలు తిన్నాము, నినాదాలు చేసినాము, మీటింగ్లు చేసినాము, చాలా సభలు చేశాము, కవిత్వాలు రాశాము, అన్నీ చేశాము. తెలంగాణ వచ్చినాక 5 ఏళ్ళు వేచి ఉందాం అనుకున్నాం. దాని తర్వాత మిగతా 5 ఏళ్ళు అయితే కేసీఆర్ ఎవరిని పట్టించుకోలేదు, చాలా అహంకారంగా ఉన్నాడు. అంత అహంకారం తెలంగాణ బిడ్డలు సహించరు. ఆ నాయకుడు ఎవరన్నా కానీ, ఆయన తెలంగాణ తేని ఇంకేమైనా కానీ, ఆయనతో పాటు అందరూ కృషి చేశారు, తెలంగాణ వచ్చింది. అయినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని మిగతా మొత్తం తెలంగాణ సమాజానికి మేలు జరిగేటట్టు పనులు చేయాలి. అట్లా చేయకుండా తనకి ఇష్టమైన పనులే చేయడం అనేది జనానికి నచ్చలేదు. అట్లాగే మేము కూడా ముస్లిం కమ్యూనిటీకి కూడా అతను చేస్తున్నది ఏం లేదు, చాలా నష్టం చేస్తున్నాడు, ముస్లింలకి ఏం కేటాయించడం లేదు అని చెప్పేసి కూడా ముస్లింలు కూడా అనుకున్నారు. ఆ ప్రాసెస్లో మేము ముస్లిం డిక్లరేషన్ మీటింగ్స్ నుంచి ఆయనకు వ్యతిరేకంగా చివరిలో నిర్ణయాలు తీసుకున్నాము. బీజేపీతో కూడా మిలాఖాత్ కావడం, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మీకు తెలుసు. కాబట్టి ఆయనను ఓడించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనకి 1 సంవత్సరం కావస్తున్నది. చూస్తున్నాం మేము. ఆయన అలాగే ప్రవర్తిస్తే, ఆయన కూడా జనానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తే, ఆయన కూడా ముస్లింలకి మేము ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి డిమాండ్స్ పెట్టాము. వాళ్ళు దాన్ని మార్గదర్శకత్వంలో
మైనారిటీ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు. అవి తాము అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని ఊసు లేదు. కొన్ని రోజులు చూస్తాము, దాని తర్వాత మేము ఫైట్ చేస్తాం. మళ్ళీ మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయండి, మీరే ప్రకటించారు కాబట్టి అది అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తాము. చేయలేదనుకోండి, మళ్ళీ కేసీఆర్ని వ్యతిరేకించినట్టే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తాం. మాకు ఎవరి మీద ప్రేమ లేదు. జనానికి, ప్రజలకి, వెనకబడ్డ కమ్యూనిటీస్కి మేలు జరగాలనేది మా ఉద్దేశం. ఇంకోటి, మన భారతదేశంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా బీజేపీ ముస్లింల కేంద్రీకంగా, ముస్లింల మీద మీరు ఇందాకనే అన్నట్టు బూచిగా చూపిస్తూనో లేకపోతే ముస్లింల దుష్ప్రచారం చేస్తూనో ఆ ముస్లింల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎన్నికల క్యాంపెయిన్ అనేది. అది ఎందుకు అంటారు? దానికి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కారణంగా? ఎంత సిగ్గుచేటంటే, ఒక దేశ ప్రధాని అనేవాడు కేవలం ముస్లింల ముచ్చట, అంటే ముస్లింల మీద వ్యతిరేక మాటలు లేకుండా, ఒక్క సభలో కూడా పాల్గొనకుండా ప్రతి మీటింగ్లో ముస్లింలను ఆడిపోసుకోవడం చేశాడు. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తంగా ముస్లింలు. సిగ్గుండాలి, సిగ్గుచేట అది. ఒక ప్రధాని అయి ఉండి కూడా అట్లా చేయడం అంటే, నీకు గెలవడం చేతగాక కేవలం ఒక వెనకబడ్డ కమ్యూనిటీని పట్టుకొని వాళ్ళని బూచిగా చూపెడుతూ ఓట్లు వేయించుకోవడానికి మిగతా జనాన్ని రెచ్చగొట్టడం అనేది ఎంత అవమానకరం. అది ఈ దేశంలో నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకులు అందరూ కూడా కేవలం ముస్లింల మీద పడేస్తుంటారు, ముస్లింలనే బూచిగా చూపెడుతుంటారు. అరే, వాళ్ళు ఈ దేశ మూలవాసులు. ఈ దేశంలో ఉన్న వెనకబడ్డ కులాల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఈ దేశ మూలవాసులు, ఈ మట్టి బిడ్డలే. వాళ్ళను నువ్వు బూచిగా చూపెడుతూ ఇదేదో హిందూ మతరాజ్యంగా మారుస్తాం మేము అన్నట్టుగా వీళ్ళు పనిచేస్తూ ఉండడం, ఎలక్షన్లో గెలవడానికి కేవలం ముస్లింలే ఎజెండాగా పనిచేయడం అనేది అవమానకరం. చేసిన అభివృద్ధి గురించి చెప్పరు, ఇంకేదో చేయాల్సిన దాని గురించి చెప్పరు. మిగతా కమ్యూనిటీస్ గురించి ఏం మాట్లాడరు. కేవలం ముస్లింల మీదనే, మేము కాంగ్రెస్ గెలిస్తే మీ తాలిబొట్లు అని చెప్పి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. అసలు ఎంత అవమానకరం అది. అట్లా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం ఒక ప్రధాని చేయవచ్చా? ఏదైనా ఏ రాజకీయ నాయకుడైనా చేయవచ్చా? అట్లా చేస్తూ అంటే ఏదైనా జర్మనీలో ఫాసిజం గురించి మనం స్టడీ చేస్తే యూదులను టార్గెట్ చేయడానికి కోసం యూదులను బూచిగా చూపెట్టి చాలా దారుణాలు చేశారు. సేమ్ అదే ప్రాసెస్లో దాన్నే ఫాలో అవుతూ ఇక్కడ ఇండియాలో ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను బూచిగా చూపెడుతున్నారు. అంటే తాము అనుకున్నది చేయడానికి ఎవరో ఒకరిని బూచిగా చూపెట్టాలి. అట్లా కేవలం ముస్లింలను ఆ రకంగా మాత్రమే ఉపయోగించుకుంటూ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ముస్లింలు ఏ రంగంలో ముందుబడి లేరు, చదువులో వెనుకబడి ఉన్నారు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు, ఉద్యోగాల్లో లేరు, సమాజంలో పెద్ద ఎత్తున వివక్ష కొనసాగుతుంది, టార్గెట్ చేయబడుతున్నారు. ఏ రకంగా వాళ్ళు అన్ని రకాల్లో వెనుకబడి ఉంటే కూడా వాళ్ళు రేపు జనాభా పెరిగిపోతుంది, లేదంటే ఇంకేదో వాళ్ళు ఈ దేశంలో అట్లా అవుతారు, వాళ్ళు జనాభా పెరిగిపోతుంది అని చెప్పి చెప్పడం అనేది సరైనది కాదు. జనాభా లెక్కలు రేషియో తీసి చూస్తే హిందువుల కన్నా ముస్లింల జనాభా పెరుగుతున్నది ఏమీ లేదు, ఎప్పటికీ పెరగదు అది. అట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలను టార్గెట్ చేయడం అనేది ఈ రాజకీయ నాయకులకు సరైన పద్ధతి కాదు. వాళ్ళు అట్లా చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మిగతా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఓటు కోసం మాత్రమే, తమ పార్టీ గెలవడం కోసం మాత్రమే ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే ఏ విషయంలో కూడా వాస్తవం లేదు. అన్ని లెక్కలు చూసుకోవచ్చు మీరు, ఏది సరైనది కాదు. వాళ్ళ జనాభా పెరగడం లేదు, వాళ్ళు అన్ని రకాలుగా వెనకబడిపోయి ఉన్నారు, ఇంకా చితికిపోతున్నారు. వాళ్ళ వెనకబడుతున్న స్పీడ్గా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ బీజేపీ లాంటి రాజకీయ నాయకులు, మోడీ లాంటి వాళ్ళు చెప్పే అబద్ధపు ప్రచారాలని నమ్మకూడదని చెప్పి మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. స్కైబాబా గారు, హిందూ ముస్లింలు కలిసి హాయిగా బతకడానికి, సమైక్యంగా కలిసి బతకడానికి ఏం చేయాలంటారు? మీరు ఇచ్చే సూచన ఏంటి? ఈ దేశంలో, అంటే ముఖ్యంగా తెలంగాణలో తీసుకుంటే, దేశంలో కూడా రంజాన్ రోజు అందరికీ, కలిసిన వాళ్ళందరికీ అలాయిబలా వేయడం ఒక కల్చర్. అదే కల్చర్ని దసరా రోజు కూడా అలాయిబలై తీసుకోవడం అనేది హిందువులు కూడా పాటిస్తున్నారు. అదొక మంచి మార్పు. అలాయిబలై కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిజానికి
షేక్ హ్యాండ్ ఇవ్వడము, ముట్టుకోవడం కూడా లేని ఆ, మనువాద భావజాలం నుంచి ముందుకొచ్చిన మనము ఇవాళ గుండెకు గుండెని కలిపే అలాయిబలై తీసుకోవడం అనేది ఒక మంచి కల్చర్. అది దసరా, దీపావళి కావచ్చు, రంజాన్, బక్రీద్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరి పండుగలు. ఒకరి పండుగలు ఒకరు ఆదరించాల్సిన అవసరం ఉంది. అవి ఇచ్చే మెసేజ్ని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఒక హిందూ, ఒక ముస్లిం గుండెకు గుండెను కలిపే అలాయిబలాయి తీసుకోవడం ద్వారా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలనే ఒక సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే రాజకీయ నాయకులు వీళ్ళ మధ్య, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచుతూ, వ్యతిరేకత పెంచుతూ, దూరం పెంచుతున్నారు. అది అర్థం చేసుకొని విశాల మనస్తత్వాలతోని హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అంటే రాజకీయ నాయకులు వేరు చేయాలని చూసినా కూడా వీళ్ళు తమ మానసికంగా మనం అందరం ఒకటే అని చెప్పి భావజాలంతో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మన భారతదేశపు అభివృద్ధికి మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ స్కై బాబా గారు. ఇవాళ మా ఛానల్కి వచ్చి మాట్లాడినందుకు మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.